హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. రాజధాని ఫైల్స్ ఆంధ్రప్రదేశ్లో అంటే వరుసగా ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని వరుసగా సినిమాలు రిలీజ్ అవుతాయి. యాత్ర 2కు ఆపోజిట్గా రాజధాని ఫైల్స్ అని నిన్న ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. అది సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లోకి వచ్చిన తరుణంలో అసలు రాజధాని ఏమైంది, జగన్ పాలనలో రాజధాని ఏమైంది అన్న క్వశ్చన్స్ పచ్చ మీడియా నుంచి పచ్చమంద నుంచి పెద్ద ఎత్తున వస్తున్నాయి. అంటే రాజధాని ఉంటేనే రాష్ట్రం డెవలప్ అవుతున్నట్ట, జరుగుతున్న సంక్షేమం, పేదలు మధ్యతరగతి వర్గాల కోణంలో చేస్తున్న సంక్షేమం ఇవేవి కళ్ళకు కనపడట్లేదా? అసలు సెక్రటేరియట్ లేకపోయినా తాత్కాలిక సెక్రటేరియట్లో విధులు నిర్వహిస్తూ అసెంబ్లీ నిర్వహిస్తూ ఎన్నో ఇంచుమించు 2.5 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాలని డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్సాక్షన్ కింద జగన్ సర్కారు లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తున్నది కళ్ళకు కనిపించట్లేదా? ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. మొన్న వాడెవడో 90s మిడిల్ క్లాస్ సినిమాలో పోరాడు ఇట్లా చూపిస్తూ నేను ఇప్పుడు ఒక చేతిలో ఒకటి మాయం చేస్తున్నా, ఏదో చెప్పుకొని చూద్దామని ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఏంది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లోకి వచ్చింది. దాన్ని పట్టుకొని ఇక పచ్చ మీడియా కథనాలు అల్లుతూ ఉందన్నమాట. అసలు రాజధాని ఉంటేనే ప్రభుత్వం పాలిస్తుందా లేకపోతే ఏమవుతుంది అన్నదానికి కొన్ని ఉదాహరణలు చూపించడం కోసమే ఈ వీడియో. అసలు రాజధాని లేకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని అమలైనాయో తెలుసా? రాజధాని లేదని స్కూల్స్ ఆగిపోలేదు, రాజధాని లేదని అమ్మఒడి ఆగిపోలేదు, రాజధాని లేదని 17 మెడికల్ కాలేజీలు ఆగిపోలేదు, మరొక 5 నిర్మాణంలో ఉన్నాయి. రాజధాని లేదని ఇంగ్లీష్ మీడియం ఆగిందా? రాజధాని లేదని 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రాలేదా? రాజధాని లేదని డెవలప్మెంట్ వర్క్స్ ఏమైనా ఆగిపోయినాయా? రాజధాని లేదని రైతు భరోసా కేంద్రాలు ఓపెన్ చేయలేదా? రాజధాని లేదని 6 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఆగలేదా? రాజధాని లేదని 6 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా ఆగిపోయినాయా? రాజధాని లేదని 31 లక్షల ఇళ్లకు జగన్ ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదా? మరొక రాజధాని లేదని 31 లక్ష ఇళ్లకు మహిళలకు పట్టాలు ఇవ్వడం ఆగిపోయిందా? రాజధాని లేదని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు స్పీడప్ కావట్లేదా? రాజధాని లేదని ఉద్దానం కిడ్నీ ప్రాజెక్టు ఆగిపోయిందా? రాజధాని లేదని బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల చదువుల కోసం కేటాయించిన బడ్జెట్ను ఏమైనా ఆపారా? గురుకుల వ్యవస్థ సంస్కరణల దిశగా సాగలేదా? రాజధాని లేదని చేనేతలకు ఇస్తున్న ఆర్థిక సాయం ఆగిందా? రాజధాని లేదని యువత కోసం మెంటర్షిప్ ప్రోగ్రాం ఆగిపోయిందా? ఫుడ్ పార్కు, లాజిస్టిక్ పార్కు, కర్నూలు జిల్లాలోని వరల్డ్ లార్జెస్ట్ పిన్నాపురం మెగా పవర్ ప్రాజెక్టు, తర్వాత కోరమండల్ ఇంటర్నేషనల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంటు, వైజాగ్లో ఇన్ఫోసిస్ అండ్ అమెజాన్ లాంటి ప్రాజెక్టులు ఆగిపోయినాయా? రాజధాని లేదని టెక్ మహీంద్రా హోటల్స్ ఏమైనా ఆగిపోయినాయా? ఇన్ని కళ్ళ ముందర కనిపిస్తుంటే ఒకటే పాట పాడుతుంది ఈ పచ్చ మీడియా. ఒకసారి చూడండి, మీకు అవన్నీ చూపిస్తా. ఇది ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం రీసెంట్గా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసిన 800 కోట్ల పైచిలుకు ప్రాజెక్టు, ఇంచుమించు 700కు పైగా గ్రామాలకు మంచినీళ్ళు అందించే ప్రాజెక్టు, కిడ్నీ డయాలసిస్ సెంటరు, ఇట్లా ఎన్నో. అంటే ఈ ఉద్దానం హాస్పిటల్లోనే కిడ్నీ బాధితులకు అంటే దశాబ్దాలుగా తీరని సమస్యగా ఉన్న ఇంచుమించు 15,000 మందికి పైగా ఉద్దానం కిడ్నీ బాధితులు చనిపోయిన స్థలంలో ఇంత పెద్ద హాస్పిటల్ని కట్టి కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి ఇంటింటికి వైద్యాన్ని అందిస్తున్న జగన్ ప్రభుత్వం ఏం సాధించలేదా? రాజధాని లేదని ఏమైనా ఉద్దానం ప్రాజెక్ట్ ఆగిపోయిందా? ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మార్చేలా సాగుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కళ్ళకు కనిపించట్లేదా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ర్యాంకు వచ్చింది, రాజధాని లేదని ఆగిపోయిందా? మత్స్యకారులకు ఇస్తున్న సాయం ఏమైనా ఆగిందా? పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఏమైనా ఆగిపోయినాయా? పిన్నాపురం దగ్గర వరల్డ్ లార్జెస్ట్ మెగా పవర్ ప్లాంట్ ఇది నిర్మాణంలో ఉంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే ఏపీకి శాశ్వతంగా చీకట్లు దూరం అయ్యే పరిస్థితిలోకి వస్తుంది. ఇంచుమించు $3 బిలియన్ నిర్మాణం అవుతున్న ప్రాజెక్ట్ ఇది. జిందాల్ స్టీల్కి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ ఇది. తర్వాత రాజధాని లేదని రైతు భరోసా కేంద్రాలు ఏమైనా ఆగినాయా? రైతులకు వస్తున్న ఆ పెట్టుబడి సాయం ఏదైనా ఆగిపోయిందా? ఉద్దానంకి సంబంధించి ఇది దేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్ పార్కు, స్పైసీస్ బోర్డుకు సంబంధించిన ఇది దేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్ పార్కు. దివంగత గౌతమ్ రెడ్డి స్థాపించిన ప్రాజెక్ట్ ఇది. ఇట్లా ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ కళ్ళ ముందర కనిపిస్తున్నా కూడా
ఒకటి అంటే జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీతో పరిపాలన చేస్తుంటే ఎక్కడ అవినీతి అంశాలు అనేది లేకుండా డైరెక్ట్ బెనిఫిషరీ కింద ప్రజలకు డబ్బులు ఇస్తుంటే ఇవేవి కళ్ళకు కనపడకుండా తిక్కుమాలిన ప్రచారాలు చేస్తారు. చంద్రబాబు పాలనలో ఎట్లుంటుండే చూడండి, సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు ఇటు ట్యాప్ ఇప్పితే మంత్రికి పోవాల్సిన కమిషను, లోకల్ లీడర్కు పోవాల్సిన కమిషను, జన్మభూమి కమిటీలు, అంటే వీళ్ళందరినీ దాటుకున్న తర్వాత లబ్ధిదారుడికి వచ్చేది ఎంత అంటే జస్ట్ బొట్ల రూపంలో. అదే జగన్ సంక్షేమ పథకాలు డైరెక్ట్గా బటన్ నొక్కితే, మొన్న చెప్పిండు కదా 124 సార్లు నేను మీకోసం బటన్ నొక్కినా, నా కోసం ఒక్కసారి 2 సార్లు బటన్ నొక్కితే చాలని. ఇవన్నీ ఊరికే జరగలే, ఎంతో చిత్తశుద్ధితో జనం అంటే 151 సీట్లు ఇచ్చి 22 పార్లమెంట్ స్థానాలు ఇచ్చి 51% పైగా ఓటు బ్యాంకునిచ్చి ఓటు షేర్నిచ్చి ఇంత పెద్ద గురుతర బాధ్యతనిచ్చిన తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పనులేవి కనిపించలేదంటే, కనిపించడం లేదని ఈ పచ్చ మీడియా, పచ్చ నాయకులు, పచ్చమంద తప్పుడు ప్రచారం చేస్తుంటే తిప్పికొట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఒకసారి గుర్తుపెట్టుకోండి, 2019కి ముందు ఇవి ఉండేనా? 2019కి ముందు ఉద్దానం ప్రాజెక్ట్ లేదు, రామాయపట్నం పోర్ట్ లేదు, మచిలీపట్నం పోర్ట్ లేదు, ఫిషింగ్ హార్బర్స్ లేవు, వెలిగొండ ఫస్ట్ అండ్ సెకండ్ టనెల్స్ వర్క్స్ జరగలేదు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఊసు లేదు, రైతు భరోసా కేంద్రాలు లేవు, పల్లెల్లో గ్రామ సచివాలయాలు లేవు, విలేజ్ క్లినిక్స్ లేవు, మంచి స్కూల్స్ లేవు, కొత్త మెడికల్ కాలేజెస్ లేవు, హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ లేవు, నాడు నేడు అనే కార్యక్రమం లేదు, 1,50,000 శాశ్వత సచివాలయ ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, భోగాపురం ఎయిర్పోర్ట్ పేపర్లో మాత్రమే, గ్రాఫిక్స్లో మాత్రమే ఉండేది, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాలేదు 2024 ముందు చెప్పిన. ఇవేవి గతంలో లేవు. చంద్రబాబు పాలనలో ఓన్లీ గ్రాఫిక్స్ పాలన మాత్రమే జరిగింది. అది ఎట్లా అంటే Minister has changed 5 architects. The latest is Bahubali director Rajamouli. చంద్రబాబును కలిసిన తర్వాత వెలగపూడిలోని సచివాలయాన్ని రాజమౌళి పరిశీలించారు. ప్రతి Only the secretariat and 2 half-built universities are చూసిరు కదా, బాహుబలి అంటే ప్రతిపాదిత అమరావతి ప్రాజెక్టును బాహుబలి డైరెక్టర్ రాజమౌళి పరిశీలించిండు. మొత్తం 5-6 డిజైన్స్ ఆయన ఆర్కిటెక్ట్ చేసిండు. ఇంకా ఆ గ్రాఫిక్ బొమ్మలను చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా ఇదిగో రాజధాని అదిగో రాజధాని అని కలలు కంటా ఉండాలి. చంద్రబాబు అంటే 2019లో గెలిచినా కూడా ఇదే తంతు నడిచేది. సో ప్రజలకు రియాలిటీ కళ్ళ ముందర ఉంది, ఏందన్నది ఇక మీరే డిసైడ్ చేసుకోవాలి. ఒకసారి ఈయన గ్రాఫిక్స్ ఎట్లా ఉందన్నది చూడండి. రాజధాని అమరావతి ఫైల్స్, కరకట్ట కాన్సాస్, హైపర్ కార్సు, ఇడ్లీ టవరు, పప్పుగుత్తి నిర్మాణాలు, పిరమిడ్స్ ఆఫ్ అమరావతి, ఏలియన్ టౌన్షిప్, యునైటెడ్ సిటీ ఆఫ్ 29 విలేజెస్, కమ్ విజిటర్స్ సూన్ ఇన్ గ్రాఫిక్స్ అనమాట. సో ఇట్లా గ్రాఫిక్స్ నిర్మాణాలతో చంద్రబాబు కాలయాపన చేస్తూ ఆ భూములను దొబ్బేసే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టాడు. కానీ అదే వైఎస్ జగన్ సర్కారు ఒక్క రాజధాని అన్న అంశాన్ని పక్కన పెట్టి ఎన్నెన్ని పనులు చేసిండో ఒకసారి ఆలోచించాలి. వైజాగ్లో రాజధానికి సంబంధించి శాశ్వత నిర్మాణాలు జరుగుతున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్లో భాగంగా ఎన్నెన్నో బిల్డింగ్లు కడుతున్నారు అక్కడ. అమరావతిని కేవలం శాసన నిర్వహణ రాజధానిగా మాత్రమే దాన్ని కొనసాగిస్తామని చెప్పి ఒక పాలసీ కూడా తీసుకొచ్చిండ్రు. దానికి సుప్రీంకోర్టులో, హైకోర్టులలో కేసుల రూపంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న డ్రామాల్లో భాగంగా దాని మీద ఒక సందిగ్ధత ఏర్పడింది. మొన్నటికి మొన్న చంద్రబాబు కర్నూలు పోయి కర్నూలును న్యాయ రాజధానిగా మారుస్తామని చెప్పి హామీ ఇచ్చొచ్చుండు. జగన్ చెప్పింది కూడా అదే కదా. శాసనసభలో దానికి సంబంధించి తీర్మానాలు కూడా చేసిరు కదా. పరిపాలన ఒక దగ్గర కేంద్రీకృతం అయితే ఇబ్బందులు పడతారని జనం ఎక్కడికక్కడ అంటే 3 రీజియన్లలో 3 రకాల రాజధానులను నిర్మించాలని సంకల్పించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని రకాల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. అన్ని జిల్లాలను మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ని కలిపేలాగా, కనెక్టివిటీ పెంచేలాగా రోడ్లు నిర్మాణం అవుతున్నాయి, ఎయిర్పోర్ట్లు నిర్మాణం అవుతున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి రాజధాని లేదు, పాలన ఎట్లా అని మాత్రం క్వశ్చన్ చేస్తున్నాయి ఈ పచ్చపత్రికలు. సో ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాలి. చంద్రబాబు నాయుడు కనుక అధికారంలోకి వస్తే
రాజధాని కట్టడం అనేది మర్చిపోండి, అది కళలో ముచ్చటే. ఇప్పుడు చూపించిన కదా ఇడ్లీ పాత్రలు, పప్పుగుత్తి నిర్మాణాలు, ఇవి తప్పిస్తే ఏముండవు జనాలకు. అంటే ఈ రాజధాని నిర్మాణం పేరుతో ఇంతకుముందు ఇటుకలకు డబ్బులు ఇవ్వండి, సిమెంట్కు డబ్బులు ఇవ్వండి అని వసూలు చేశారు కదా. భువనేశ్వరమ్మ బంగారు గాజులు దానం చేస్తుంది, మిగతా ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ కోట్ల రూపాయలు సమర్పించుకుంటారు. ఇట్లా దోపిడీ జరుగుతుంది తప్పిస్తే రాజధాని అనేదానికి ఒక శాశ్వతమైన ప్రాతిపదిక లేదు. కాబట్టి దయచేసి వీటన్నింటిని గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు అంటే మోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే సంక్షేమం. దీన్ని గుర్తుపెట్టుకొని రేపు వచ్చే ఓటింగ్లో మీ తీర్పును ఏం చేస్తారో ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. ఇది రాజధానికి సంబంధించిన జరుగుతున్న చర్చపై మైరా మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.